అమ్మ మనల్ని 9 నెలలు కడుపులో మస్తు కష్టం చేస్తుందమ్మ. కష్టం చేసి అమ్మ 9 నెలలు మోసి పురుడు నొప్పులతోని కానీ అమ్మ మనకు ఆ రక్తం ముద్ద పక్కన పెట్టుకొని అమ్మ ఎన్నో పనులు చేస్తుందమ్మ. తెల్లందాక నిరదలు కాస్తుంది. ఎప్పుడు లేచి అప్పుడు లేచి ఏడుతా అంటే లేచి కూర్చొని పండుకొని ఇస్తే ముక్కలలో పోతాయని లేచి కూర్చొని పాలిస్తుందమ్మ. పాలిచ్చి పండబెడుతుంది. మళ్ళీ పండబెట్టినాక ఒక తెల్లార వరకు ఒక 4 సార్లు లేచి మన సేవలు చేస్తుందమ్మ. అట్లాంటి అమ్మను మనం ఎట్లా చూసుకోవాలి? అమ్మ పాలతోనే రక్తంతోనే 6 నెలలు మనకు ఏం బయట ఏం పెట్టకుండా 6 నెలలు పాలతోనే బతుకుతాం మనం. అమ్మ ఒక రోజన్నా కష్టపడి ఏంది నాకు ఇది ఏంది అని ఒకనాడన్నా అమ్మ చీదర కొట్టుకున్నదా మనల్ని? అమ్మే చీదర కొట్టుకుంటే మనం బతుకుదమ్మా? అమ్మ అడ్డబాపేసుకొని పాలిచ్చినా కూడా అమ్మ మనము అమ్మ పక్కల అమ్మ ఒళ్ళే దొడ్డికి పోతాం, మూత్రం పోతాం, అవన్నీ ఓర్చుకుంటుంది అమ్మ. అట్లా ఓర్చుకున్న తల్లి ఒకనాడన్నా నేను చీదర కొట్టుకోకుండా పనిచేసింది. ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఏకం చేసి చాలామంది తినుకుంటా అమ్మ ఒళ్ళు నొప్పులతోని నీ సేవలన్నీ చేస్తుంది. ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఆగబెట్టి మళ్ళీ కాగబెట్టి నీకు నూనె పెట్టి రాసి రెక్కలతో రాసి కాళ్ళ మీద వేసుకొని తానం పోసి తానం పోసి పొడి బుట్టలతో ఊడిసి తొట్టెలో వండేసి మసిబొట్టు పెట్టి ఊరు పొగలేసి జోలపాట వాడి అమ్మ నిన్ను నిర్దవచ్చుకొని మళ్ళీ అమ్మ అదేది పాచి పని చేసే వరకు నువ్వు లేస్తావు. లేవంగానే మళ్ళీ లేచి చూరుకొచ్చి అమ్మ నిన్ను ఎత్తుకుంటుంది. ఎత్తుకొని పాలిచ్చి పండబెట్టి మళ్ళీ బొట్టు పెట్టి కాటుగా పెట్టి అంగి పుల్ల తొడిగి నిన్ను కడుపు నింపి ముద్దించుకొని మళ్ళీ పక్కల వంట పెడుతుంది. మళ్ళీ పనులు చేసుకుంటుంది. అమ్మ తిందామనే వరకు కూడా నువ్వు లేచి ఏడితే అమ్మ అప్పుడుగా గిన్నె తీసి పక్కకు పెట్టి అయ్యో నా కొడుకు లేచి ఏడుతాండు అని మళ్ళీ అమ్మ అప్పుడు లేచి మళ్ళీ వచ్చి నీకు పాలిస్తుంది. అట్లాంటి తల్లి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకున్న తల్లిని ఇయ్యాల ఒక్కొక్కరు ఎంత దూరం కొడతాను, ఎంత ఘోరంగా చేస్తాడు తల్లిని. అన్నం పెట్టక దగ్గర దియ్యక మాట మాట్లాడకుండా 6 నెలలు అట్లా జాదంగా అయ్యో నా కొడుకు పాలు సరిపోతలేవు ఒక్క పడుతుందని ఉగ్గు చేసి వేయించి బియ్యం వేయించి ఉగ్గు చేసి కాళ్ళ మీద వేసుకొని చెంచా అందుకొని నీకు కడుపు నింపుతుంది. మూతి మొక్కు కడిగి తానం పోసి బట్టలు ఎత్తుంది. అట్లా కొన్ని రోజులు పెడుతుంది. కొన్ని రోజులు పెట్టినాక అట్లా కూడా ఉగ్గు ఆసర ఉండలేదు, తల్లిపాలు సరిపోతలేవు అని అమ్మ వేడి అన్నం వండి ఉప్పు నూనె వేసి పిసికి సంకలు వేసుకుని వాడలన్నీ తిరుక్కుంటా సందమామని చూపించుకుంటా నీకు బుక్కనే పెట్టుకుంటా కడుపు నింపింది. అట్లా నింపిన తల్లిని ఎట్లా మర్చిపోతుందో జనాలు. అట్లా మన నింపుతుంది. అట్లా కాలం గడిచి 3 ఏళ్ళోడు 4 ఏళ్ళోడు అయినాక అమ్మ 3 నెలలోడు 2 ఏళ్ళోడు ఇట్లా అయినాక అమ్మ వెళ్ళక కూలికి పోయినా కూడా ఎంత రాజ్యం పోయినా కూడా మళ్ళీ మధ్యాహ్నం పాలు వచ్చేస్తుంది. పొద్దున కడుపు నిండి ఇచ్చి తొట్టెల పండబెట్టి ఎవరైనా ముసలోళ్ళు ఉంటే ఒప్పచెప్పి మళ్ళీ కూలికి పోయిన కాడ దెబ్బ వేసి అందరికన్నా ముందుకు వేసి మళ్ళీ నాకు కొడుకు ఎడుతుండని మళ్ళీ ఉరికొచ్చి నీకు పాలు ఇచ్చి మళ్ళీ కడుపు నింపి అమ్మ ఇంత తిని మళ్ళీ పోయే వరకు అరిగేది అమ్మకు. అంత దూరం పోయే వరకు అమ్మకు అరిగేది. నీ గురించి అమ్మ అంత కాలు కొట్టుకుంటూ వచ్చేది. అట్లా చూసుకున్న తల్లిని ఎట్లా మరుతుండ్రు జనాలు? ఘోరంగా జనాలు అట్లా తయారైండ్రు. అట్లా 5 ఏళ్ళ పిల్లగా 5 సంవత్సరాలు అయ్యేదాకా నేను సాది పెద్ద చేసి 5 ఏళ్ళకు బడికి తోలి బండ పేరెక్కించి వచ్చి నీకు కూలినాలు చేసి బట్టలు పట్టించి పలకలు కొనుక్కొచ్చి అయ్యో నా కొడుకు చదువుకుంటాడని పొయ్యి పేరెక్కించి వచ్చి అమ్మ 5 గంటలకు లేచి అన్నం వండి కూర వండి నీకు నీళ్ళుగా పెట్టి తానం పోసి బట్టలు వేసి బాలు దూవి అన్నం తినబెట్టి నీకు బాక్స్ కట్టి ఇవన్నీ చేసేది అమ్మ. అమ్మని ఎట్లా మర్చిపోతుంది ఇవాళ? అమ్మ ఎట్లా మర్చిపోతుంది మీకు? అట్లనే నిన్ను చదివిపించి 10వ తరగతి 12 ఇట్లా చదివినాక కాలేజ్ చేసి పెద్ద చదువులు చదివేదాకా కూడా అమ్మ నాన్న రెక్కలు కొట్టుకొని నీకు చదువు చదివిస్తారు. చదివిపించినాక పెద్దగా అయినాక చదువు అంతా అయిపోయినాక డ్యూటీ చేస్తాడు నా కొడుకు, నా కొడుకు కాళ్ళ మీద నిలబడతాడు అని అమ్మ ఏం చేస్తుంది? పొరుగింటి పిల్లని మాట్లాడి నీకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినాక అమ్మను ఇక చూడు, అమ్మను ఇంకా ఆయనతో కేర్ చేసుడే లేదు అమ్మను. ఎక్కడనో బయట దేశం అని పోతాండ్రు, పిల్లలు పోతుండ్రు, తల్లిని విడిచిపెట్టిపోతుండ్రు. మళ్ళీ ఫోన్లు చేసుడు లేదు, అమ్మని చూసుడు లేదు.
ఆడపిల్లలను కంటే ఆడపిల్లల ఖర్చులను నిలదీసి వాళ్ళని పెద్ద చేసి పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి ఇచ్చి 20 ఎక్కట్లు పురుడు అన్నీ చేసి వాళ్ళ ఖర్చులు నిలదీసి ఆడపిల్లలను అట్లిచ్చి మొగోళ్ళని ఇట్లా జాది తల్లిదండ్రులు ఇట్లా జాది చేసినాక ఎక్కడనో ఇచ్చిపెట్టి పోయి ఎక్కడనో బతికి కనీసానికి ఫోన్లు చేసుడు లేదు మాట్లాడడం లేదు మళ్ళీ వచ్చి చూసుడు లేదు పోయిన గుత్త వచ్చడం లేదు ఇక తల్లి ఉన్నదా పోయిందా అని కూడా చూస్తలేరు ఒక్కొక్కరు వచ్చి ఇల్లు కూడా అమ్ముకొని ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని కూడా రోడ్ల పొంటి అక్కడ బస్ స్టాండ్ల పొంటి ఇచ్చిపెట్టిపోతున్నారు అయ్యో తిండికి లేక కూడా ముసలోళ్ళు రైలు బండ్ల పొంటి బస్ స్టాండ్ల పొంటి అడుక్కొని తింటున్నారు జనాలు ఇట్లా తయారైండ్రు ఎట్లా పెరిగిండ్రు ఎట్లా పెద్దగా అయినాము మేము ఈ డ్యూటీ ఎట్లా వచ్చింది ఇదంతా ఎట్లా వచ్చింది మా అమ్మ నాన్న చదివిపిస్తేనే కదా వాళ్ళు కష్టం చేసి చదివిపిస్తేనే మేము ఇట్లా అయినాం కదా ఇంత పెద్దగా అయినాం కదా మాకు ఈ డ్యూటీలు వచ్చినాయి కదా అని ఒక్కరికన్నా మనసు కొత్తలేదు చదివిండు కానీ మైండ్ లేదు మొత్తం మైండ్ అసలు పనిచేస్తలేదు తల్లిదండ్రి కన్నా ఎక్కువ నమ్మి సంపాదన అది డబ్బు చేస్తుందా ఇది చదువు చేస్తుందా మనుషులను ఆగం చేస్తాను ఒక్కొక్కరు గొడగొడ ఏడుస్తాను ఒక్కొక్కరు తండ్రి తాగుబోతోడికి పెళ్లి చేస్తే 2 పిల్లలు కన్నాక వాడు తాగి చచ్చిపోతే ఆ పిల్లలు అయ్యో అమ్మ నా భర్త చచ్చిపోయిందని తల్లి జాది పెద్ద చేసి బడికి ఊర కొడుక అని బడికి దొరికితే బజార్ల పొంటి తిరుక్కుంటా అడ్డమైనలా సూపదిలు పట్టి ఆగమవుతాండ్రు చదువులు చదువుతలేరు ఇంట్లోకి వచ్చి తల్లిని తిడతాండ్రు కొడతాండ్రు జనాలు పెరగనున్నది మనసులను ఇట్లా ఆగం చేస్తాండ్రు తల్లిదండ్రిని కొడతాండ్రు తిడతాండ్రు అయ్యో కొడుక చదువుకోరా అయ్యలేడా అని కూలినాలు చేసి ఇళ్ళల్లో పని చేసి కడుపు కట్టుకొని కొడుకులను చదివిద్దామంటే కొంతమంది ఇట్లా తయారైండ్రు చదివిన వాళ్ళు డ్యూటీలు చేసేటోళ్ళు ఇట్లా తయారైండ్రు ఆ తల్లిదండ్రిని ఎవరు చూడాలి ఎక్కడ పోవాలి వాళ్ళు ఏడ బతకాలి ఇలా నువ్వే వేసి వచ్చినావని ఇంటి పక్కనోడు చూసి ఇంకొకటి వేసి వస్తాను అట్లనే వేసి వస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి ఒక్కొక్కరు మళ్ళీ వేసి వచ్చినా పత్తకు పోతలేరు జాడకు పోతలేరు చూసి వస్తలేరు సంవత్సరానికి నెలకు 2 నెలలకు పోతలేరు సరే మొగోళ్ళు పోకున్న కన్నా పిల్లలు ఆడపిల్లలు కూడా పోతలేరు ఆడపిల్లలు కూడా కట్టుకళ్ళు అయిపోయిండ్రు అది అనాథ హాస్టల్లోనే వాళ్ళనే తాది వాళ్ళనే పెద్ద చేసినట్టు అయిపోయింది అదే వాళ్ళ అవగారి ఇల్లు అదే కన్న ఇల్లు అది వాళ్ళకి అట్లా తయారు చేసిండు అలా పెట్టిన కడుపు నిండా పెట్టినా కూడా పిల్లల మీద ఎంత కొట్టుకుంటుంది కన్న తల్లికి పానం అంతా ఎంత నువ్వు బంగారం పెట్టినా కూడా కన్నులు కనపడకుంటే ఎంత గుండె వలుగుతారు వెనకటోడు ముసలోడు అయినా కూడా వెనకట లేకున్నా కూడా వాడు ఆ పూటకైనా తెచ్చుకొని తిన్నా కూడా తల్లిదండ్రిని మంచిగా చూసుకున్నారు కోడలిది భయపడ్డది అత్తకు కొడుకు భయపడ్డాడు అమ్మకు భయపడ్డాడు ఆ రోజులలో ముసలిని భయపడకుండా పెట్టినా కూడా అందరినీ మనవరాలను చూసుకొని కడుపు నిండా అందరినీ కనపడే వరకు ఆ తిన్న బుక్క పీగి బట్టి వాళ్ళు 100 ఏళ్ళు బతికిండ్రు ఆ రోజులు అట్లా బతికిండ్రు ఆ రోజు కరువు వచ్చినా కూడా వాళ్ళు చాదుకున్నారు ఈ రోజు డబ్బు ఉండగా కూడా మనసుని ఆగం చెప్తాండ్రు డబ్బులు కనపడితేనే ఇవ్వని కాదు డబ్బు ఉన్నాక కూడా తీసుకుపోయి అనాథ హాస్టల్లో ఎత్తాను ఒక బుక్క పెడితే పక్కకు కూర్చొని తిని పండుకునే ముసలను కూడా కాళ్ళెక్కలు ఆడంగా కూడా తీసుకుపోయేస్తాను మంచిగా ఉన్నాక కూడా తీసుకుపోయేస్తాను మనవరాలను చూస్తే వాళ్ళ కడుపు నిండు కదా ఎవరిని చూడకుండా జైల్లో వేసి వచ్చినట్టు వేసి చెప్తాను ఇంత అధ్వానం చెప్తాను ఇలా మీ వాళ్ళనే వేసేస్తాను ఇప్పుడు నీ కొడుకులు నీ పిల్లలను అందరూ చూస్తాను కదా వేసేస్తాను వాళ్ళని వేసొచ్చాట అంకలు పోకుంటే మనని కూడా రేపు వేసొస్తారు కదా అట్లా పద్ధతులు అట్లా తయారైండు జనాలు దయచేసి పిల్లల తల్లిదండ్రిని ఆగం చేయకండి ఏ కాంచలైనా ఆగం చేయకండి మొగరిని చూసి ఒకరు అట్లా చేయకండి ఆ రోజుల్లో కూలినాలు చేసైనా కూడా చాదిండు తల్లిదండ్రిని కానీ ఇంత పాపం అయితే లేదు ఆ రోజులలో